హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీజన్‌లో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రతి చోట కనిపించే ఈ కాయల గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవొచ్చేసి కాసరకాయలు. ఓన్లీ ఈ రెయినీ సీజన్‌లో మాత్రమే బయట దొరుకుతాయి. ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడైతే. వన్స్ ఈ సీజన్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెయినీ సీజన్ వరకైతే ఇవైతే బయట ఎక్కడా గూడా దొరకవు. సో, అందుకే ఇవి కాస్ట్ గూడా చాలా ఎక్కువ. ఇవొచ్చేసి హాఫ్ కేజీ రూ. 100 అయితే పడ్డాయి. ఇవి కాకరకాయల్లాగా చేదుగా ఉన్నప్పటికి కూడా టేస్ట్ అయితే చాలా బావుంటాయి. సో, అందుకే వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. మేమైతే వీటిని నిన్న నైట్ తీసుకొనొచ్చాము. నైట్ కడిగి వీటిని ఆరబెట్టి మార్నింగ్ అయితే వాటి తోకలనైతే కట్ చేస్తున్నాము. ఇలా నీట్‌గా అన్నింటినైతే తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఈ పచ్చి వాటినన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఎందుకు వేపుకోవాలి అంటే వీటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ పోవడానికి, అలాగే ఫ్రై అన్నది ముద్దలా అవ్వకుండా ఉండడానికి. మేము చేసిన ప్రతిసారి కూడా వీటినైతే ఇలా హీట్ చేస్తాము. వీటిని 5 మినిట్స్ వేపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం వేపాల్సిన అవసరం లేదు. తర్వాత పాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసాను. వీటితో పాటు 2 రెమ్మల కరివేపాకును కూడా కలిపేశాను. తర్వాత నేను కొంచెం సాల్ట్‌ని యాడ్ చేశాను. ఎందుకంటే ఈ ఆనియన్స్ త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ అయితే కొంచెం అయితే మనం ముందుగా వేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా మగ్గకుండానే నేనైతే కాసరకాయలనైతే యాడ్ చేశాను. ఎందుకు అంటే కాసరకాయలు కూడా మగ్గాలి కాబట్టి ఈ 2 ప్యారలల్‌గా మగ్గుతాయి అన్న ఉద్దేశంతో నేనైతే త్వరగా వీటినైతే యాడ్ చేసేసాను. రెండింటిని బాగా కలిపి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో అడుగు అంటకుండా వీటినైతే కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ప్యారలల్‌గా కొబ్బరి, ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి వెల్లుల్లి కారాన్నైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారప్పొడినైతే ఇందులో మిక్స్ చేయాలి. మనం ఏ కర్రీ చేసినా కూడా వెల్లుల్లి కారప్పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే స్టవ్ మీద కర్రీనైతే ఉంచకూడదు. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచడం వల్ల ఆ వెల్లుల్లి కారప్పొడి మాడిపోతుంది. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. సో, నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయినైతే పక్కన పెట్టుకున్నాను. ఈ ఫ్రైలోకి చపాతీ కానీ, రొట్టె కానీ చాలా బావుంటుంది కాంబినేషన్‌గా. మేమైతే రొట్టె ప్రిపేర్ చేస్తున్నాము. మేము చేసేది మల్టీగ్రెయిన్ రొట్టె అండి. అదేంటి మల్టీగ్రెయిన్ రొట్టె కూడా ఉంటుందా అనుకుంటున్నారా? పిండి ఆడించే అప్పుడు మేమైతే రాగులు, జొన్నలు, బియ్యం అయితే మూడింటిని కలుపుతాము. సో, అందుకే నేను దీన్ని మల్టీగ్రెయిన్ రొట్టె అన్నాను. చపాతీ చేయడం ఈజీ కానీ ఈ రొట్టె చేయడం అంటే చాలా కష్టం. అది ఊరికే విరిగిపోతూ ఉంటుంది. అలా విరిగిపోకుండా ఉండాలి అంటే పిండి కలిపేటప్పుడు హాట్ వాటర్‌నైతే యూజ్ చేయాలి. అదైతే నేను ఈరోజు తెలుసుకున్నాను. మేము రొట్టె చేసే ముందు పిండినైతే ఇలా బాల్స్‌గా సెపరేట్‌గా చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే రొట్టెలన్నీ కూడా ఈక్వల్ సైజెస్‌లో ఉండడానికి ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా అలా రాకోకుండా అన్నీ కూడా సేమ్ సైజెస్‌లో ఉంటాయని చెప్పేసి మేము ముందుగా అయితే ఇలా బాల్స్‌లా ప్రిపేర్ చేసుకుంటాము. రొట్టె చేసే ముందు అలా పిండినైతే బాగా మెత్తగా చేసుకోవాలి. అప్పుడే రొట్టె ఈజీగా అన్నది సాగుతుంది. రొట్టె చుట్టూ కూడా పగుళ్ళు అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ రొట్టెనైతే తట్టుకోవాలి. రొట్టె చేయడం గురించి బాగా సజెషన్స్ ఇస్తున్నారు. మీకు రొట్టె చేయడం అంత బాగా వచ్చా అని అడుగుతారేమో. నాకైతే అసలు రాదండి. నేను కూడా నేర్చుకుంటున్నాను. అందుకే నేను నేర్చుకున్న టిప్స్‌ని నేను మీతో షేర్ చేస్తున్నాను. రొట్టెను 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఫైనల్‌గా కాలిన రొట్టెనైతే మన ప్లేట్‌లో వేసుకోవాలి. నేనైతే వీటిని ఫస్ట్ టైం 6థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు తిన్నాను. అప్పటి వరకు నాకైతే వీటి గురించి అసలు తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకైతే ఇంకా వీటినైతే నేను మర్చిపోలేదు. చేదంటే ఇష్టం లేని వాళ్ళకి నేను ట్రై చేయమని చెప్పను. బట్ చేదు తినే వాళ్ళకైతే డెఫినెట్‌గా ఇవైతే మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా చేయండి. టేస్ట్ చాలా బావుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.